ఏం పేరు నీ పేరు? నా పేరు పోషమ్మ. పెన్షన్ వస్తుందా నీకు? మా ముసలాయనకి వస్తుంది మీ ముసలానికి ఎంత వస్తుంది? 2000. 2000. 4000 చేసినానే కదా రేవంత్. అక్కడ దగ్గర 4000 2000. అంతేనా? భూమి ఉందా? మాకు గుంట భూమి లేదు. గుంట భూమి లేదు, ఇల్లు లేవు. మాకు 4 పిల్లలు కొడుకులు, వాళ్ళకి ఒక్కరికన్నా ఒక్క ఇల్లు ఇయ్యలే. ఇల్లు ఇయ్యలే. ఎక్కడ పోతున్నాయి ఇల్లు? లక్షలు లక్షలు పంచుతున్నట్ట ఇల్లు. ఇక తెలియదు అయ్యా మాకెవరికి, మాకు చదువు అశాస్త్రం. మీరు పెట్టలే అప్లికేషన్? పెట్టినాం. దరఖాస్తు పెడితే అక్కడ అడుగు పోరి మొదటి పోయి అన్నారు. మొదటి పోయి అడుగుపోరు. మొదట్లో ఏడు అడగాల, పోయి ఎవరిని అడగాలి? ఇక ఊళ్ళోనే ఊరిలో కాంగ్రెస్ నాయకులు ఉంటారు కదా, ఇల్లు రాపిస్తారు వాళ్ళే దగ్గరుండి. ఇయ్యలేదా మీకు? ఇయ్యలే. పేరు రాసుకపోయారు, మళ్ళీ కొట్టేసారు. రాసిన పేరు కొట్టేసిండ్రు. కొట్టేసాను. అప్పుడే కూకున్నాం. పింఛను 4000 6000 చేస్తానే చెయ్యలేదు బిడ్డ. 6000 లేవు, 4000 రూపాయి కూడా లేదు. గవే 2000 ఇస్తాను. ఆడ ఫస్ట్ వెళ్ళాక మళ్ళీ రేపు ఫస్ట్ అనగా ఇస్తాను. రేపు మళ్ళీ ఫస్ట్ అనగా ఇస్తాడు. రేపు ఫస్ట్ వెళ్ళిపోతానగా ఇస్తాడు. ఇక అప్పుడు ఇక గంతే. ఎక్కడ 2500 లేవు, 2 పైసలు లేవు. 500 ఎక్కడ లేవు. 2500 ఇస్తున్నట్టుగా రేవంత్. 500 లేవు బిడ్డ. 500 లేవు. సన్న బియ్యం మాత్రం ఒకటే వస్తున్నాయి. 3 నెలల నుంచి వస్తుండు అంతే. 3 నెలలు 4 నెలలు అంతే వస్తున్నాయి. ఇంకా సన్న బియ్యం ఒక్కటే వస్తున్నాయి, ఏమి లేవు. మరి రేవంత్ రెడ్డి తెలుసా నీకు? రేవంత్ రెడ్డి మాకెవరికి అయ్యా. రేవంత్ రెడ్డి వస్తే గిట్లా చూస్తే మీకు ఇండియా ఉండాలి అంటే ఇంటిమి. ఇక మాకేం తెలుసు బిడ్డ? ముఖ్యమంత్రి తెలియదా నీకు? తెలియదు. పోయినసారి ముఖ్యమంత్రి తెలుసా? అంటేనే ఇంటిమి కట్లాడి బొమ్మలో చూస్తామి. గాల్లే అంటే గత్తే. కానీ మేము పట్టిగా పోయి చూస్తాం అయ్యా. దగ్గరకు పోయి నువ్వు నేను మాట్లాడతాను, నువ్వు మాట్లాడినట్టు నేను మాట్లాడుతాను.